లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒకటే హామీ ఇస్తున్నా, సుపరిపాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఎన్టీఆర్ ఆ రోజు ఆశించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే, ఒక మానసికంగా సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో 5 సంవత్సరాలుగా మీరు చూశారు. అందరి మీద కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం బాధితులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా బాధితుడిని, మీరు బాధితులే. ఈ సైకో పాలనలో నష్టపోని వ్యక్తి, ఇబ్బంది పడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనం భయపడతావా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అన్ని మతాలకి, అన్ని కులాలకి, ప్రత్యేకంగా రాయలసీమకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ న్యాయం చేసే పార్టీ, న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు సిద్ధంగా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో మీ సత్తా మీరు చూపేయండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మిమ్మల్ని అందరినీ, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇప్పటికే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కింద మేము ముందుకు వచ్చాం. మా ఆడబిడ్డల కోసం మహాశక్తి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ఎంతమంది ఆడబిడ్డలున్నా ఇంట్లో 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువు కోసం 15,000 రూపాయలు వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా,
భవిష్యత్తులో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.